This program is for 3 topics. So I will straight away come to the point. ఒకటి రోడ్ సేఫ్టీకి సంబంధించింది, 2 డ్రగ్ అవేర్నెస్ సంబంధించింది, 3 సైబర్ సెక్యూరిటీ అండ్ సైబర్ క్రైమ్స్ సంబంధించింది. సో ఇక్కడ కాలనీస్, అమీన్పూర్ కాలనీస్లో ప్రెసిడెంట్ కానీ కాలనీస్ ముందు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇది యాక్చువల్గా పెట్టింది మీకోసమే. ఇప్పుడు ఈ జనాలు వినాలని చెప్పి పిల్లల్ని పట్టుకొచ్చాం, కానీ యాక్చువల్గా పెట్టింది ఈ మీటింగ్ యొక్క పర్పస్ అమీన్పూర్లో ఉన్న ప్రతి ఒక్క కాలనీ వాసుల కోసం. సో పిల్లలు కూడా, మీరు కూడా ఇక్కడే ఉంటారు మోస్ట్లీ. సో మీ పేరెంట్స్కి ఈరోజు ఈ మీటింగ్ ఏంటనే చెప్పండి అంతే. ఈ మీటింగ్లో చెప్పినట్టు రాసుకెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. ఓన్లీ టెల్ దెమ్ దట్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ సైబర్ క్రైమ్స్ అండ్ అమీన్పూర్లో సైబర్ క్రైమ్స్ ఎక్కువ అవుతున్నాయంటే జాగ్రత్తగా ఉండండి అని చెప్పండి. సో ఆటోమేటిక్గా అమీన్పూర్లో చాలామంది ఎడ్యుకేటెడ్, అందరూ ఎడ్యుకేటెడే కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది. ఒక్కసారి మనం గూగుల్ చేస్తే వాట్ ఆర్ సైబర్ క్రైమ్స్, సైబర్ ఫ్రాడ్స్ అంటే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ థింగ్ ఈజ్ రోడ్ సేఫ్టీ. రోడ్ సేఫ్టీలో సింపుల్ థింగ్స్ లైక్ మీరు బైక్ వేసుకుని వచ్చినప్పుడు ప్లీజ్ వేర్ హెల్మెట్. చిన్న స్కిడ్ మార్క్ తోటి హెడ్ ఇంజురీ అయ్యి చనిపోయిన కేసులు చాలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో లాస్ట్ ఇయర్ ఓన్లీ యాక్సిడెంట్ ద్వారా చనిపోయిన వాళ్ళు 450 మంది. 450 మంది 1 ఇయర్లో చనిపోయారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ వేరింగ్ సీట్ బెల్ట్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ వేరింగ్ ద హెల్మెట్స్. సో కింద పడితే చేయినా కాలినా ఒక 2 నెలలకి సెట్ అయిపోతుంది. హెడ్ ఇంజురీ అయినట్టుండి చేయడానికి ఏముండదు, సివియర్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ అవుతాయి. అండ్ ప్లీజ్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ 450 ఫ్యామిలీస్ రోడ్ మీద పడ్డాయి. సో మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను, సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ చూసారు కదా, లాస్ట్లో అల్లు అర్జున్ ఒక డైలాగ్ చెప్తాడు. అప్పుడు చిన్న గుంతుంటే తీసుకెళ్ళి ఒక ఫ్లాగ్ పెడతాడు. ఏమైందిరా గుంత గురించి ఎందుకంత పక్కన సైడ్ క్యారెక్టర్ అంటే, రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఒక వెహికల్ కాదు కింద పడేది, ఒక కుటుంబం రోడ్డు మీద పడుతుందని చెప్తారు. ఆమె రైట్ అన్నారు. సో రియల్గా మేము డే ఇన్ అండ్ డే అవుట్ ఇవి చూస్తూ ఉంటాం కాబట్టి మీకు చెప్తున్నాం. సో ఒక చిన్న తప్పిదం, ఒక చిన్న హెల్మెట్ మీరు పెట్టుకోకపోయేసరికి ఏంటంటే మీ పిల్లలు అనాథలు అయిపోతారు. లేదంటే మీరు ఏదైతే ఈరోజు ఒక బాధ్యతగా ఉన్నారో, ఏదైతే ఒక ఆశగా ఉన్నారో మీ కుటుంబానికి, రేపు మీరు ఒక బర్డెన్గా మారుతారు ఒకవేళ ఏదో పెద్ద మేజర్ యాక్సిడెంట్ అయితే. సో ప్లీజ్ వేర్ హెల్మెట్స్. చిన్నపిల్లల్ని స్కూల్కి తీసుకొచ్చినప్పుడు కూడా వాళ్ళు ప్రాపర్గా, ఈవెన్ రీసెంట్ టైమ్స్లో మేము స్కూల్ బస్సెస్ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టింగ్ చేస్తున్నాము. మీరు వాళ్ళతో రెగ్యులర్గా టచ్లో ఉండండి. ఏదైనా స్కూల్లో ఏదైనా ర్యాష్ డ్రైవింగ్ ఉంటే ఇమీడియట్గా లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అండ్ సెకండ్ థింగ్, అన్నెసరీగా ఈ ఒక 100 మీటర్స్ దగ్గర ఉంది, 200 మీటర్స్ దగ్గర ఉందని ఈ రాంగ్ రూట్లో వెళ్ళకండి. ఈ ఫోన్ ఒక్కసారి ఆలోచించండి. 1 నిమిషం ఆగితే లేట్ అయితే ఏమి కాదు, 1 నిమిషం 2 నిమిషాలు గ్యాప్ వస్తుంది అంతే. ప్లీజ్ వేర్ హెల్మెట్స్, ప్లీజ్ వేర్ సీట్ బెల్ట్స్, ప్లీజ్ డోంట్ యూజ్ రాంగ్ సైడ్ డ్రైవింగ్. అన్నెసరీగా రాంగ్ సైడ్ డ్రైవింగ్స్కి వెళ్ళకండి. ఎక్కడ చేంజెస్ చేయకండి, ఎక్కడ ఓవర్టేక్ చేయకండి. అన్నెసరీగా చిన్న తప్పులు, కారు ఫాస్ట్గా వస్తాడు, ఫోన్ మాట్లాడుకుంటూ కింద పడతాడు. అంతగా మీకు రక్తాలు ఇవ్వాలి రోడ్లకి అంటే నేను జాయిన్ అయిన ఆర్మీ అండ్ గివ్ బ్లడ్ టు ద నేషన్. బట్ రోడ్డు మీద కింద పడి చేస్తే దాంతో దురదృష్టం కూడా ఉండదు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద కిడ్స్ ఆల్సో టు ట్రైన్ కిడ్స్ ఆల్సో టు టీచ్ యువర్ పేరెంట్స్ రిగార్డింగ్ రోడ్ సేఫ్టీ. రోడ్ సేఫ్టీ అంటే ఏం లేదు, రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వడం, నీ యొక్క భద్రతను నువ్వు చూసుకోవడం. డ్రంక్ అండ్ డ్రైవ్ కానివ్వండి, రూల్స్ ఫాలో అవ్వండి. అండ్ ఇంకోటి, చిన్న పిల్లలకి ఇవ్వకండి. అన్నెసరీగా మీరు ఈ 17 ఏళ్ళకి 16 ఏళ్ళకి పిల్లలకి ఏదో డ్రైవింగ్ నేర్పించి మామూలు పెద్ద స్కిల్ వచ్చింది, ఇది కాదండి స్కిల్. ఒక సైబర్ క్రైమ్ గురించి నేర్పియండి, ఒక సి లాంగ్వేజ్ నేర్పియండి, కోడింగ్ నేర్పియండి. యూ షో దెమ్ దట్ ఈస్ ద స్కిల్. ఒక మెషిన్ నడపడం స్కిల్ కాదు. మామూలుగా 10 ఏళ్ళకే బండి నడపడం వస్తుంది, 13 ఏళ్ళకే వస్తే ఏమొస్తుంది? క్యాబ్ డ్రైవర్ అవుతుందా? ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ దట్ కాదు. బట్ అంటే ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఏదో చూపించాలి, మా వాడికి ఏదో వస్తుందని చెప్పేసి. దాంతో ఏమవుతుంది? మీ వాడికి ఇబ్బంది, ఎదుటివాడికి ఇబ్బంది. అండ్ కొత్త చట్టాల ప్రకారం వీ హ్యావ్ టు టేక్ యాక్షన్ ఆన్ ద పేరెంట్ ఆల్సో. సో ప్లీజ్ డోంట్ గివ్ వెహికల్స్ టు యువర్ కిడ్స్. లెట్ దెమ్ cross 18 years and you give them
whatever you want to give. You want to give a BMW, you want to give a Audi car, you give, no issue. But till that time, please, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటే వాళ్ళ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్. సో చాలా వరకు కేసెస్లలో మన దగ్గర ఈ ఈ మైనర్ డ్రైవింగ్ కూడా బాగా అవుతుంది. ఇక్కడికే కదా ఈ కథం దాకా వస్తాడు, ఏదో చికెన్ తీసుకొస్తాడు, మటన్ తీసుకొస్తాడు అని చెప్పేసి బైక్లు ఇవ్వడం, పోయి యాక్సిడెంట్ కావడం అవసరమా? ఒక్కసారి ఆలోచించాలి. ఓకే, దట్ ఈస్ రిగార్డింగ్ రోడ్ సేఫ్టీ. సెకండ్ థింగ్ ఈస్ రిగార్డింగ్ డ్రగ్ అవేర్నెస్. డ్రగ్స్ అనేది అంతగానో ఉన్నాయా? మేమేం చేయాలి అంటే ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఏదైతే దర్ ఇస్ సంథింగ్ అట్ స్లిప్పరీ స్లోప్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఒక ఎడ్జ్కి వచ్చామనుకోండి, స్లోప్ ఉందనుకోండి, కొంచెమే కదా అక్కడే ఎక్కువ జారం అనుకోవద్దు. ఒక్కసారి ఎడ్జ్కి వచ్చినామంటే ఆటోమేటిక్ కిందికి ఉండదు, పైకి కూడా ఉండదు. సో అలాగే మీ పిల్లలు కానీ, మీరు కానీ, మీ తోటి వాళ్ళు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, కుటుంబ సభ్యులు కానీ చిన్నగా సిగరెట్లు తాగడం, సిగరెట్లు తాగిన తర్వాత ఈ నైట్ దావతులు చేసుకునే కల్చర్ ఒకటి, దాంతోపాటు చిన్నగా హుక్కా తాగడం, అదే ఇదంతా కాదు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, గాంజా అనేది ట్రై చేయడం అని దానికి పోవడము, దాని తర్వాత ఇంకో దానికి పోవడము. చాలా హెవీ సర్వేలెన్స్ ఉంది అందరి మీద, కన్స్యూమర్స్ అందరి మీద హెవీ సర్వేలెన్స్ ఉంది, అందరూ డైరెక్ట్ జైలుకి వస్తారు. సో చాలా వరకు కంప్లైంట్స్ వస్తున్నాయి మన దగ్గర. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు బీ అవేర్ ఆఫ్ ఇట్. అండ్ మా నెంబర్ చెప్తారు లాస్ట్లో, అదే దట్ నెంబర్ ఈజ్ మేనేజ్డ్ బై మీ, 8712656777 అని. ఆ నెంబర్కి మీరు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇవ్వండి. అండ్ డోంట్ గో ఇన్ టు ద ట్రాప్, డోంట్ ఫాల్ టు దిస్ ట్రాప్ ఆఫ్ డ్రగ్స్. అండ్ థర్డ్ థింగ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సైబర్ క్రైమ్స్. ఈ సైబర్ క్రైమ్స్ ఎందుకు మరి ఇక్కడ అమీన్పూర్లో ఇంత స్పెసిఫిక్గా ఇక్కడ అడిగి పెట్టాల్సి వచ్చింది అని అంటే, ఇప్పుడు ఆల్రెడీ వీ హ్యావ్ ఏ వీడియో కాన్ఫరెన్స్ విత్ చీఫ్ ఆఫీస్, బట్ స్టిల్ నేను దానికి అటెండ్ కానీ ఇది ఇంపార్టెంట్ అని వచ్చాను. ఎందుకంటే లాస్ట్ టైం ఒక 6 months ముందు సైబర్ క్రైమ్ రివ్యూ అయినప్పుడు సడన్ గా ఒక పోలీస్ స్టేషన్ లో సైబర్ క్రైమ్స్ ఎక్కువ ఉన్నాయి. అది ఎక్కడ ఉంది అంటే అందరూ సైబర్ బాల్ లో ఉందనుకున్నారు. ఏ గచ్చిబౌలిలోనో, మాధవపూర్లోనో, కొండాపూర్లోనో ఉందనుకున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.